మీ అందరికీ నా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి అనేటువంటి మా మామయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాట నేను ధ్యానించబోతున్నాను. యోహాను సువార్త 19:31 వచనం చదువుకుందాం. చదువుతారా? సమాప్తమైనదని ఆయన ఒక ఆత్మ అనేది అప్పగించి తలవంచి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడంట. సమాప్తమైనది అంటే ఆయన సమాప్తమైనదని ఏదో ఇక ఆయన ఆ పని అయిపోయింది అని ఏదో బాధతో చెప్పడం వల్ల సమాప్తమైనదని ఆయన చెప్పట్లేదు, కానీ ఆయన ఎంతో విద్యోత్సాహంగా సమాప్తమైనదని చెప్తున్నాడు. అంటే దేవుడు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క పనులన్నీ సమాప్తం చేశాననేసి దేవుడు ఎంతో బిగ్గరగా అరిచి చెప్తున్నాడు. అంటే అది ఒక విద్యోత్సాహం, క్రై ఆఫ్ విక్టరీ అనేసి చెప్తున్నాడు. అయితే ఈ సమాప్తమైనది అని గ్రీకు భాషలో టెటనెస్టాయ్ అని పిలువబడతారు అనమాట. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎందు నిమిత్తం ఈ లోకానికి ఆయన తండ్రి అయిన దేవుడు ఆయనకి ఈ లోకానికి ఏవేవైతే పనులు అప్పగించారో ఆ పనులు మొత్తం అన్నిటినీ సమాప్తం చేసి నేను ఇట్లా మరణిస్తున్నాను కాబట్టి ఆయన ఎంతో విద్యోత్సాహంతో ఈ మాట అనేది చెప్పబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన అయితే ఈ లోకానికి వచ్చి ఏవైతే పనులు ఆ సమాప్తమైన పనులు ఏవైతే సమాప్తం చేశారో మనం ఇక్కడ ఒకసారి ధ్యానించుకోబోతున్నాం. లూకాసు వార్త 4:18-19 చదవండి. నాలుగు 18-19 చదవండి. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే దేవుడు మరి మొదటిగా ఏ పని అయితే సమాప్తం చేశారంటే మరి బీదలకు సువార్త అనేది ప్రకటించారు. ఎంతో మంది బీదలకు ఆయన ఇంటింటికి తిరిగి మరి ఎంతో కష్టపడి మరి ఆయన బీదలకు సువార్త అనేది ప్రకటించడం జరిగింది. అట్లానే చెరసాలలో నుండి ఉన్న వారికి ఆయన విడుదల అనేది పరిచాడు. ఎంతో మంది చెరసాలలో ఉంటారు, మరి ఆయన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మరి ఆయన చెరసాలలో ఉన్న వాళ్ళకి విడుదల అనేది పరిచారు. అట్లానే నలిగిన వారికి కూడా ఆయన విడుదల పరచడం అనేది జరుగుతుంది. ఎంతో మంది కష్టాల్లో ఉంటారు, ఎంతో మంది అనారోగ్య బాధలతో ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన వెళ్ళి ఆయన ఒక కష్టం, వాళ్ళకి ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం అన్ని అడిగి తెలిసి నయం జరగడం అనేది జరుగుతుంది. ఇంకా అట్లానే ఎంతో మంది గుడ్డి వారికి ఆయన కళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగా మరి మన యేసయ్య మరి ఈ యొక్క మొదటి పని అనేది సమాప్తం చేశారనేసి మనం ఇక్కడ వాక్యం ద్వారా తెలుసుకుందాము. రెండవ పని ఏంటంటే మనం ఇక్కడ తెలుసుకుందాము. యోహాను సువార్త 10:10 అధ్యాయం చదవండి. యోహాను సువార్త 10:10 అది కాదు, గొర్రెలకు జీవం కలుగుటకు. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చీటుగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనని కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చితని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే గొర్రెలకి సమృద్ధి జీవం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ఆయన మరి సెలవిస్తున్నాడు. మరి గొర్రెలు అంటే ఎవరు? మరి దేవుడి దృష్టిలో గొర్రెలు అంటే మనమే, నీవు నేను. అంటే మన గురించి దేవుడైన యేసే ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. మరి గొర్రెలకి అంటే మనకి ఎంతో సమృద్ధి జీవం అనేది ఆయన ఇచ్చాడు అనమాట. అంటే సమృద్ధి జీవం అంటే మనకి ఇంకా ఆ యొక్క సమృద్ధి జీవంలో ఇంకా మనకి ఎలాంటి లోటు ఉండదు. ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అనమాట. సమృద్ధి అంటే ఇక మొత్తం ఇక ఒక జాయ్ఫుల్ లైఫ్, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అనేది ఇవ్వడానికి దేవుడైన యేసయ్య మరి మన కోసం ఆయన ఎంతగానో సిలువలో ప్రాణం పెట్టి ఈ లోకానికి వచ్చాడు. అట్లా మరి దేవుడైన యెహోవా మరి ఆయన మన కోసం మనం ఎంతో పాపాలు చేసాం, మన పాపాల నుండి వచ్చిన మరణాన్ని ఆయన తీసుకొని మనకి సమృద్ధి జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. అట్లా ఆయన వచ్చిన ఈ లోకానికి రెండవ పని కూడా ఆయన సమాప్తం చేశారు. మూడవ పని చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3:8 నేను చదువుతా.
అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైను. ఇక్కడ మనం స్పష్టంగా వాక్యం తెలియజేస్తుందంటే దేవుడు ఎందుకు భూమిపైకి ప్రత్యక్షమయ్యాడు అంటే దేవుడు అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుడు ఈ లోకానికి అనేది వచ్చారు. అంటే ఒక దైవజనుడు ఒక మాట అంటున్నారు ఏంటంటే, మరి మనుషులు పుడితే జనాభా సంఖ్య విపరీతంగా పెరిగింది, అట్లానే దేవుడు బెత్లెహేంలో పుట్టడం వల్ల మరి పరలోక రాజ్యంలో విపరీతంగా సంఖ్యను పెంచేశారంట. అంటే దాని యొక్క పరమార్థం ఏంటంటే దేవుడు పుట్టి పరలోక రాజ్యంలో ఆయన ఎంతో మంది ఆత్మలను రక్షించాడనమాట. అట్లా పరలోక రాజ్యంలో దేవుడు ఒక రాజ్యమే కట్టాడంట. అపవాది యొక్క రాజ్యం అనేది కూలగట్టేశాడంట. అపవాది యొక్క రాజ్యాన్ని కూలగొట్టేసి దేవుడు రాజ్యం అనేది కట్టేశాడనమాట. అట్లాగా ఆయన వచ్చిన ఈ లోకానికి 3వ పని కూడా ఆయన సమాప్తం చేశారు. 4వ పని చూసుకున్నట్లయితే 1వ తిమోతి రాసిన గ్రంథము 1:15. 1వ తిమోతిలకు రాసిన గ్రంథము 1:15 వచనం చదువుకున్నాం. పాపులను రక్షించుటకును క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చాడంట. అంటే పాపులను రక్షించాలంటే ఇందాక మనం వాక్యం చూసుకున్నట్లయితే దొంగతనమునకు నాశనమునకు వచ్చినది కానీ మరి దేనికి రాదు. అంటే అట్లా దొంగతనమునకు నాశనమునకు అపవాది నుండి వచ్చిన అపవాది యొక్క క్రియల నుండి పాపాల నుండి వచ్చిన మనల్ని దేవుడైన యేసయ్య రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనమాట. ఈ లోకానికి వచ్చాడు. అయితే మన దేవుడైన యేసయ్య రక్షకుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే మనల్ని ఎంతగానో ప్రతి క్షణం రక్షిస్తాడు కాబట్టి ఆయనకి రక్షకుడు అని పేరు కూడా వచ్చింది. అట్లా మన పాపాల నుండి ఎంతగానో ఆయన రక్షించాడు కాబట్టి ఆయన వచ్చిన 4వ పని కూడా ఆయన సమాప్తం చేశారు. పాపలను రక్షించాడు, పాపల నుండి రక్షించాడు కాబట్టి ఆయన వచ్చిన పని కూడా సమాప్తం చేశారు. అయితే 5వ పని ఒకసారి చూసుకున్నట్లయితే ఆయన చేసిన 5వ పని మార్కు సువార్త 10:45 వచనం. 10:45 వచనం నేనే చదువుతా. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకును రాలేదు గాని పరిచారము చేయించుటకును అనేకులకు ప్రతి విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటనకు వచ్చెను. అంటే మనం ఇక్కడ బైబిల్లో చూసుకున్నట్లయితే ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు? తన ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు అనమాట. అంటే నిజమే కదా, సాధారణంగా ఇప్పుడు మనం పుట్టాం కాబట్టి మనం జీవిస్తున్నాం, అట్లానే మనకి జీవం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు ముందే తెలుసు ఆయన చనిపోతున్నాడు, ఆయన మరణించబోతున్నాడు అని ముందే తెలిసి కూడా ఆయన మరి ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? నీ కోసం, నా కోసం, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలన్నీ తీసేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఏదన్నా కూడా సాధారణ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి నువ్వు త్వరలోనే చనిపోతున్నాము, నీకు త్వరలోనే మరణం ఉందని ఆ డాక్టర్ చెప్పారనుకోండి, మన పరిస్థితి ఏంది? ముందు ఆ మరణమేమో కానీ మరి ఆ మరణం వచ్చేలోపు మన టెన్షన్తో చచ్చిపోతాం. కానీ దేవుడైన యెహోవా ఆయనకు తెలుసు ముందే ఆయన మరణం ఉందని. ఆయనకి తెలుసు ఆయన ఎలా చనిపోతాడు, ఆయనకి తెలుసు ఎవరెవరైతే ఆయన ఎట్లా బాధ పెడతారో ఆయనకి తెలుసు. ఆయన అన్ని తెలుసు కూడా అనేక శ్రమలు ఆ సిలువలో అనేది పడుతున్నాడు అనమాట. అట్లా ఆయనకి ముందే తెలిసి కూడా ఈ లోకానికి మన కోసం వచ్చాడు, మన పాపాలు కడగడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి అక్కడ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాట అనేది పలుకుతాడు అనమాట. ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి నా నుండి తొలగించుము అనేసి చెప్తాడనమాట. అది నిజంగా ఎంత శ్రేష్టమైన మాట అంటే, ఆయన యొక్క ఎంత బాధ అనుభవిస్తున్నాడు అంటే, అక్కడ ఆయన యొక్క రక్తం అనేది ఆయన చెమట రక్త బిందుగా మారుతుంది. అయినప్పటికీ ఆయన ఎంతో శ్రమలు పొందుతున్నాడు. అయినప్పటికీ నా ఇష్టం వచ్చినట్టే దేవా ఈ గిన్నె నుండి తొలగినిచ్చా అని అనట్లేదు. కానీ తండ్రి నీ చిత్తం అయితే, నీ చిత్తం అంటే అది ఎంతటి నిజంగా శ్రేష్టమైన మాట అంటే, ఆయన మరి అంతటి బాధలో ఉండి కూడా తండ్రి నీ చిత్తం అయితే, మరి నా ఇష్టం నీ ఇష్టం కాదు కానీ నీ చిత్తం అయితే ఈ గిన్నె నుండి తొలగించు అనేసి ఆయన అక్కడ ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. మరి దేవుడు నిజంగా అసలు ఈ లోకానికి వచ్చి మరి ఈ యొక్క 5 పనులు అనేది సమాప్తం చేసి ఎంతో బిగ్గరగా
చెప్పడం అనేది జరుగుతుంది. మరి మన గురించి ఏంది, దేవుడు ఓకే, దేవుడు మనకి పెట్టిన, దేవుడు మన కోసం వచ్చాడు, ఆయన ప్రాణాలు పెట్టాడు, మన పాపాలన్నీ కడిగాం కాబట్టి మనందరం హ్యాపీగా ఉన్నాం. కానీ దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం ఏంటంటే ఈరోజు దేవా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని అంటాం. కానీ అసలు దేవుడు మనకి అప్పగించిన పనుల సంగతి ఏంది? దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి యేసయ్యకి అప్పగించిన పనులన్నీ ఆయన సమాప్తం చేశారు. మరి దేవుడు మరి మనపై ఏమైతే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏమైతే ఆయన కోరుకుంటున్నాడు అన్న సంగతి మనం ఎవ్వరం గమనించుకోవట్లా. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, మరి మన తిరిగి లోకానికి వెళ్లే ముందు మరి దేవుడు మనపై పెట్టిన బాధ్యతల్ని, మనకి ఆయన అప్పగించిన యొక్క పనులన్నిటిని ఆయన కూడా మనం కూడా సమాప్తం చేసి మరి పరలోక రాజ్యానికి కోరుకోవాలని ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.